అలా మరియా కాళ్ళ మీద పడిపోబోయింది. కాళ్ళ మీద పడిపోయేసరికి యేసు ప్రభువు అమ్మ నన్ను తాకొద్దు, ఇంకా ఎందుకంటే ఇంకా నేను తండ్రి దగ్గరికి వెళ్ళలేదమ్మా. ఈ రెస్పాన్స్ చూడండి, బాగుంది కదా. ఇక్కడ ఇంకొక తోట మీకు పరిచయం చేస్తాను, ఏదెను తోట. ఏదెను తోటలో ఆదాము అవ్వలు పాపం చేశారు. పాపం చేసినప్పుడు దేవుడు పేరు పెట్టే పిలిచాడు, ఆదామా అన్నాడు. జెనసిస్ చాప్టర్ 3:9, ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. పోయి కాళ్ళ మీద పడిపోయి ప్రభువా అని హగ్ చేసుకున్నాడా? అయ్యా నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా ప్రభువా అని కాళ్ళ మీద పడ్డాడా? ఏం చేస్తున్నాడంట? దేవుడని యెహోవా ఆదామును పిలిచి ఆదామా అన్నాడంట. అనేసరికి చూడండి, అంతవరకు ఆదాముకి ప్రతిరోజు సాయంకాలం చల్లపూట ఇలాగే ఏసీ వేసుకొని చల్లగా సాయంకాలం చల్లపూటట ఇద్దరు హాయిగా మాట్లాడుకునే వాళ్ళంట. ఆదాము అవ్వలు ఎవరితోని? దేవునితో. తండ్రిని దేవునితో మాట్లాడుతూ ఉంటే, హాయ్ బాగున్నావా అంటే, బాగున్నా ప్రభువా. ఈరోజు ఏం తిన్నావంటే, సమ్మర్ వచ్చింది కదా మామిడికాయలు తిన్నానని. నచ్చిందా టేస్ట్ అంటే, చాలా బాగున్నాయి ప్రభు అని ఇలా డిస్కషన్ జరుగుతూ ఉందంటే మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రతిరోజు సాయంకాలం చల్లపూట దేవుని పని ఏంటంటే అవన్నీ విడిచిపెట్టి, వైభవం విడిచిపెట్టి వీళ్ళ దగ్గర రావడం. వీళ్ళేమో హాయిగా దేవునితో ఏం చేయాలి? టైం స్పెండ్ చేసేవాళ్ళు. జాలీ గుడ్ టైమ్స్. ఎవరితోని? దేవునితో. ఇంత మంచి టైం స్పెండ్ చేశారంట ఆ రోజు వరకు. ఆ రోజు పాపం ప్రవేశించేసరికి మళ్ళీ యథావిధిగా దేవుడు చల్లపూటే వచ్చి ఆదామా అన్నాడట. ఆదాం అనే శబ్దం వినేసరికి తుర్రుమని పారిపోయి దాక్కున్నారంట. పోయి దాక్కుని ఏమంటున్నారు? 10వ వచనం చూడండి. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాక్కొంటిని. ఏమొచ్చేసింది వీళ్ళకి? భయం. చూడండి, దేవుడు అవ్వా ఆదామా అని పిలిస్తే అంతవరకు వాళ్ళు ఎలా వెళ్ళేవారంటండి? పేరు వచ్చేసరికి వెళ్ళి హగ్ చేసేసుకునేవాళ్ళు. ఎంత బాగుంది కదా. ఆ రోజు అంటే ఏం చేశారంట అండి? ఆయన స్వరం విని భయపడి పారిపోయారు, దాక్కున్నారంట. ఆయన ఇష్టపడి ఆదాము కొరకు వస్తూ ఉంటే ఆదామేమో భయపడి పారిపోయే అలాంటి అనుభవం కొరకు దేవుడు ఇంత కార్యం చేయాల్సిన అవసరం లేదండి. యేసు ప్రభు లోకానికి వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మరియా అంటే మరియా పారిపోలే, ఆదాంలాగా పారిపోలే. అయ్యా నీ స్వరం విని సమాధుల తోటలో దాక్కున్నా అనలేదు. యేసు ప్రభు మీద ఏమైందండి? కాళ్ళ మీద పడిపోయింది. మరియా మానవుని యొక్క స్పందన, రెస్పాన్స్, రియాక్షన్ ఏమైందండి? మారిపోయింది. ఏదైనా తోటలు ఎలా ఉందండి? ఆయన స్వరం ఏంటి? పారిపోయారు. ఇక్కడ ఆయన స్వరమిని ఏం చేస్తున్నారు? పరిగెత్తుకొని పాదాల మీద పడ్డారు. ఈరోజు చాలామంది దేవుని అంటే భయం ఉంది. మీరు అనొచ్చు, భయభక్తులు కలిగి ఉండాలి కదని బైబిలే చెప్తుంది కదా అండి. భయభక్తి అంటే ప్రేమతో కూడిన భక్తి. ఇట్స్ ఎ రెవరెన్షియల్ ఫియర్ ఆఫ్ గాడ్ కమింగ్ ఫ్రమ్ లవ్ ఫర్ గాడ్. దేవుడు అంటే భయపడి పారిపోవడం కాదు. ఈరోజు దేవుణ్ణి భయపడి పారిపోవడం. ఆయన అన్యాయం చేస్తున్నాడు, నాకు ఘోరం జరిగింది, నాకు నేరం జరిగింది, అయ్యో అని చెప్పి ఈరోజు భయపడిపోతున్నారంట. ఎందుకు భయపడుతున్నారు తెలుసా అండి? నువ్వు భయపడడానికి రెండు కారణాలు. పునరుద్ధాన దినం ఇద్దరిని దేవుడు అడ్రస్ చేశాడు. ఏడుస్తున్నది ఈ యొక్క మరియా. ఎందుకు ఏడుస్తుంది తెలుసా అండి? ఆమె మెమరీస్ అంతా కూడా గత జ్ఞాపకాలే మిగిలిపోయాయి. ఎందుకంటే 2 రోజుల క్రితమే ఆమె యేసుప్రభుని ఇలా చూసిందండి. కలువరి శిలలో భయంకరంగా మాంసం ముద్దగా వేలాడదీయబడుతూ శవములాగా తీసుకెళ్లి సమాధి చేయడం కల్లారా చూసింది కదా. ఆమె మనసులో మెమరీస్ అన్నీ ఏమున్నాయి? ఆ గాయమే ఉంది. ఆమె గుర్తు ఏమున్నాయి? యేసుప్రభు నిస్సహాయుడిగానే చూసింది. ఆమె ఏం చూసింది? యేసుప్రభు వారు నలగొట్టబడి ఆ యొక్క భూస్థాపన కార్యక్రమం ఆమె మానసిక వేదనంతటిని కూడా కలిచివేసి మానసికంగా పిచ్చిదైపోయి ఉంది. ఆమె చూస్తుంటే గతం మాత్రం గుర్తొస్తుంది. ఇప్పుడు ఆలోచించిన ఒక మాట చెప్తా. గతంలో నువ్వు గుర్తు చేస్తూ ఉంటాడు సాతాను. ఈరోజు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్త వినండి ప్లీజ్. ఇంపార్టెంట్లీ రిమెంబర్ దిస్ పాయింట్. ఆల్వేస్ Satan doesn't want you to look forward. Satan doesn't want you to look at resurrection. Satan wants you to look at from the lens of Good Friday only. He wants you to look at from the experience of death and cross only. ఆ వేదన అనుభవంలో ఉండే అలాగే చూస్తున్నప్పుడు ఆమెకి ఎలా కనిపిస్తుంది తెలుసా అండి? యేసు ప్రభు తోటమాలిగా కనిపిస్తున్నాడు. యేసు ప్రభుని ఎవరు ఎత్తుకుపోయిన వారిలా కనిపిస్తున్నారు. యేసు ప్రభు ఒక నిస్సహాయ శక్తిగా కనిపిస్తున్నాడు. యేసు ప్రభు వారు శక్తి లేని వాడుగా కనిపిస్తున్నాడు. టైం మ్యాటర్ స్పేస్ని జయించిన మృత్యుంచేడుగా ఆ యేసు ప్రభుని చూడలేకపోయింది. అమ్మా అని మరియా అని పిలిచే అనుభవంలోకి రాగలేకపోయింది. ఆమె ఏడుస్తూ ఆమె కన్నీటికి అసలు వాస్తవంగా కారణము లేదు. షీ హాస్ నో రీజన్ టు క్రై. ఏడుస్తుంది. ఈరోజు ఎవరు ఏడుస్తూ దేవుని మందిరానికి వచ్చారో నాకు తెలియదు. అభద్రత భావమా, గాయపరచబడిన భావమా, గతంలో జరగకూడదు ఏదో జరిగి అదే కోణంలో చూస్తున్నావు దేవుణ్ణి. యు ఆర్ స్టిల్ స్టక్ ఇన్ గుడ్ ఫ్రైడే. ఆఫ్టర్ ఎ గుడ్ ఫ్రైడే కమ్స్ ఈస్టర్. గుడ్ ఫ్రైడే తోటి ఏమొస్తుందండి? పునరుద్ధాన దినం వస్తుంది. కానీ మనం ఎక్కడ ఆగిపోయినాం తెలుసా? గుడ్ ఫ్రైడే దగ్గర ఆగిపోయాం. గుడ్ ఫ్రైడేకి పునరుద్ధానానికి మధ్యలో సైలెంట్ సాటర్డే వస్తుంది. ప్రస్తుతం సైలెన్స్లో ఉండిపోతాం. ఎందుకంటే మౌనం. ఎందుకండి? నా జీవితంలో ఇలా జరగడం జరిగింది కాబట్టి ఇలాగే ఉండిపోతుందేమో నా జీవితం. దీని బదులు బెటర్ ఐ డోంట్ సీ ఫ్యూచర్. భవిష్యత్తు చూడకపోతే మంచిదేమో. ఎందుకు ఇలా జరుగుతుందంటే భవిష్యత్తులో దేవుడు ఏదైతే ఏర్పరచున్నాడో దాన్ని చూడకుండా సాతాను ఎప్పుడు కూడా నేను ఏం చేస్తుందండి? వెనుకల వైపే చూపిస్తూ ఉంటుంది. అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అప్పుడు యేసుప్రభుని ఎవరు ఎత్తుకపోయారు కాబట్టి, యేసుప్రభు శవాన్ని మోసుకొని వెళ్ళారు కాబట్టి
ఇప్పుడు కూడా తోటమాలిగా ఈ వ్యక్తి మోసుకొని పోయాడేమో అని గతం యొక్క ఆలోచనల మీదనే ప్రస్తుతాన్ని కూడా ఆధారం చేసుకొని భవిష్యత్ అంతా చీకటైపోయిన కారణం బట్టి తను ఏం చేస్తుందండి, ఏడుస్తుంది. ఈరోజు చాలామంది మానసిక వైకల్యం, మెంటల్ హ్యాండిక్యాప్నెస్. ఏం తెలుసా, గతంలో ఒక గాయం జరుగుతుంది, ఇంకా దాని నుంచి బయటకు రాలేరు. ఏది చూసినా ఆ కోణలు కనిపిస్తుంది. అవతల వ్యక్తి నిన్ను ప్రేమించి యేసుప్రభు లాంటి వస్తే కూడా ఆ వ్యక్తి నువ్వేమనుకుంటావు, తోటమాలి అంట. యేసుప్రభు శిష్యులట దోణిలో వెళ్తా ఉన్నారట, తుఫాను వచ్చిందట. తుఫాను వస్తే తుఫానుని ఆపే వారి ప్రియమైన యేసుప్రభు వారు ఆ ప్రాంతంలో సముద్రం మీద నడుచుకుంటూ వస్తే ఆ యేసుప్రభుని చూసి వాళ్ళు ఏమన్నారు తెలుసా, భూతము అనుకున్నారట. ఎందుకంటే వాతావరణం వాళ్ళ గత అనుభవంలో గాలి, హోరుగాలులు, తుఫాను అన్నీ అలాంటి పరిస్థితులు వస్తే వాళ్ళు గతంలో చూసిందంటే ఎవరిని, దయ్యాల్ని, భూతాల్ని చూశారు. ఇప్పుడు యేసుప్రభు వస్తే కూడా వాళ్ళకి ఎలా కనిపిస్తున్నాడు, దయ్యంలాగా కనిపిస్తున్నాడు, భూతంలాగా కనిపిస్తున్నాడు. భూతము అని అనుకున్నారట. ఈరోజు యు ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ పాస్ట్. ఒక చిన్న సంఘటన జరిగి ఉండొచ్చు, మనుషులు మధ్యలో అపార్థం చేసుకొని, కొన్నిసార్లు దేవుని పరిచయలు కావచ్చు, బంధాల్లో కావచ్చు, ఒక గాయం జరిగి ఉండొచ్చు. ఇంకొకసారి ఆ ప్లేస్ అన్నా, ఆ పరిచర్య అన్నా, దేవుడు పిలుచుకున్న ఏదైనా సరే నువ్వు ట్రామా అయిపోయి వణికిపోతుంటావు, భయపడిపోతుంటావు. ఎందుకంటే ఒకప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అలా జరుగుతుందేమో. ఇది ఒక గుంపు అయితే, శిష్యులు ఇంకో గుంపు. వాళ్ళు ఏం చేస్తున్నారంట అండి, యూదులకు భయపడి భవిష్యత్తు ఏమవుతుందో మాదని. మరియమ్మదేమో గతం గురించి, శిష్యులకేమో భవిష్యత్తు గురించి భయపడి అదే అధ్యాయం రాస్తుంటుంది. వారు తలుపులు వేసుకొని ఏం చేశారంట, భయపడుతూ కూర్చున్నారంట. ఎందుకంటే మా భవిష్యత్తు అంతా అయిపోయింది, ఇంకా స్టోరీ, ఇంకా మా ఫ్యూచర్ ఏముంది, ఏమున్నా సరే ఇప్పుడు యూదులు వస్తారు, మమ్మల్ని ఏం చేస్తారు, యేసుప్రభుని చంపినట్టే మమ్మల్ని కూడా చంపేస్తారు, మాకంటూ భవిష్యత్తు ఏమీ లేదని దే ఆర్ టోటలీ డిప్రెస్డ్ అబౌట్ దర్ ఫ్యూచర్. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, యోహాను సువార్త 20:19, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ప్రభు అంటున్నాడు, నీకు సమాధానము కలుగును గాక. ఈరోజు నీ కలవరంలో వచ్చావా దేవుని మందిరానికి, మనసు బాధగా ఉందా, బరువెక్కిపోయి ఉందా, భవిష్యత్తు ఏమవుతుందని ఆలోచిస్తూ వచ్చావా, ప్రభు అంటాడు మీకు సమాధానము కలుగును గాక. వేధిస్తున్న నీ ప్రశ్నలకు, కలవర పెడుతున్న నీ ఆలోచనలకు దేవుడు నీకు సమాధానము దయచేయును గాక. వెన్ గాడ్ సేస్ ఇట్, హీ మీన్స్ ఇట్. వెన్ గాడ్ గివ్స్ ఎ వర్డ్, ఇట్ ఈస్ ఆల్రెడీ డన్. దేవుడు ఏదో మాట చెప్తే అది నెరవేరినట్లే. ఈరోజు దేవుడు నీకు సమాధానము దయచేయును గాక. ఒకళ్ళేమో గతంలో చూస్తూ భవిష్యత్తు ఆశీర్వాదాన్ని కోల్పోయారు, ఇంకొకరేమో పునరుద్ధానంలో ఉండాల్సిన వాళ్ళు గత బాధలతో భవిష్యత్తు గురించి భయపడుతూ యూదులకు భయపడి ఏం చేశారు, వారు నష్టపోయారు. ప్రభు అంటున్నాడు, అలా శిష్యుల్లాగా మీరు ఉండొద్దు, అలా మరియలాగా ఉండొద్దు. నేను పునరుద్ధాండన దేవుడని ఈరోజు నా పునరుద్ధానం దయచేసి మర్చి పోవద్దు. వెన్ యూ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఇన్ ద సాలిడ్ గ్రౌండ్ ఆఫ్ రిజరెక్టెడ్ సేవియర్, your reactions will change, your responses will change, and you will fall in love with God. ఈరోజు నా భారం ఒకటే, అక్కడ ఏదైనా తోటలో ఆదామా అంటే వాళ్ళు పారిపోయారు, ఇక్కడ మరియా అంటే ఆమె వచ్చి కాళ్ళ మీద పడింది. యేసుప్రభు కోరుకునేది ఈ స్పందనే కానీ ఆదాము స్పందన కాదు. దేవుని నుంచి దూరం వెళ్ళిపోతున్నావా, దేవుని నుంచి భయపడుతున్నావా, దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, గర్జిస్తాడేమో. మనం ఎప్పుడు కూడా దేవుని దృశ్యాలు ఎక్కువగా మనకున్న కల్చర్ ప్రకారము దేవుని ఎప్పుడు ఒక ఫెరోషియస్ ఫిగర్గా, ఉగ్రరూపముగా, చూస్తేనే భయపడేటట్లు మనము అలాంటి కల్చర్లో పెరిగిన వాళ్ళం. సో దేవుని ఎలా చూస్తాం, మనము అలాగే చూస్తాం. కానీ ప్రభు అంటున్నాడు, ఎలా చూడాలండి, మరియలా చూడాలి. అక్కడ ఆదాము మాత్రం ఆయన స్వరమిని పారిపోయాడు. ఈరోజు నువ్వు ఏ స్పందనలు ఉన్నావు, పునరుద్ధానాలు ఉన్నావా, లేదా ఇంకా ఏదైనా తోటలో ఉన్నావా? ఏదైనా తోటలో ఉంటే ఈరోజు సమాధుల తోటకు వచ్చి పునరుద్ధానపు క్రీస్తు ప్రభువారిని దేవుడు మనందరికీ పరిచయం చేయను గాక.